సహజంగా మనం అనేక రకాల చోట్ల చూస్తూ ఉంటాం. ఎన్నో రకాల జీవులు, కుక్కలు, పిల్లులు, ఆవులు ఇలాంటివన్నీ కూడా ఎన్నో రకాల బాధలు పడుతూ ఉంటాయి పాపం. కుక్కలకి మంచి ఆహారం దొరకదు. పాడైపోయిన, కుళ్ళిపోయిన ఆహారాన్ని తింటూ ఉంటాయి. ఇది కర్మే. గతంలో వాళ్ళు చేసుకున్న కర్మ అదే. పిల్లులు పాపం వాటికి ఆహారం దొరక్క ఏదేదో సందుల్లో, ఎక్కడెక్కడో గొంతుల్లో తిరుగుతూ ఏదో ఒక ఇంట్లోకెళ్ళి చడీ చప్పుడు కాకుండా ఆ పాలు తాగేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా ఆ విషయాన్ని చూసి ఆ పిల్లుల మీదకి పెద్ద పెద్ద వస్తువులు వేసి వాటిని గాయపరుస్తూ ఉంటారు. ఆ బాధల్ని భరించడం కూడా అవి గతంలో చేసుకున్న కర్మే. జాతరలలో ఈ పొట్టేళ్లను బలివ్వడం ఒక కర్మ. ఆదివారం రోజు కొన్ని వేల లక్షల కోళ్ల తలకాయలు తెగిపోవడం కూడా గత జన్మ కర్మే. అవన్నీ కూడా గతంలో చేసుకున్న పాపాలే. సో మన పూర్వపు జీవితం ఎలాంటిదో, ఎంత భయంకరమైందో ఎవరికీ కూడా తెలీదు. సో గతంలో మనం ఏం చేసామో మనకు తెలియదు కాబట్టి ప్రజెంట్ ఇప్పటికైనా, ఈ రోజు నుంచైనా, ఈ జీవితంలోనైనా మంచిగా బ్రతకడం, ఒకరు మంచి కోరుకోవడం, ఎవరికి ఎలాంటి అపకారం చేయకపోవడం. సో ప్రతి క్షణం భగవంతుడు చూస్తున్నాడన్న విజ్ఞతతో బ్రతకడం అన్నది చాలా ఇంపార్టెంటు. తెలిసి నేను తప్పులు చేస్తాను, నేను ఒకరిని ఇబ్బంది పెడతాను, ఒకరు బాధపడుతుంటే చూస్తాను అని ఒక సైకో తత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఇంకొక లైఫ్ మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఆ లైఫ్లో మిమ్మల్ని కాపాడేవాడు ఎవరు ఉండరు, మీ మాట వినేవాళ్ళు ఎవరు ఉండరు, అసలు మీకు మనిషి జన్మ ఉండకపోవచ్చు కూడా. సో ఎంతో భయంకరమైన ఒక పాముగా మీరు పుట్టొచ్చు, లేదంటే ఆకలికి అలమటించిపోయే ఒక మూగజీవిలాగా మీరు పుట్టొచ్చు, మిమ్మల్ని అసహ్యించుకునే ఒక బెగ్గర్లాగానో, ఒక కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళలాగానో, ఒక అందవిహీనంగానో కూడా మిమ్మల్ని పుట్టించవచ్చు భగవంతుడు. సో మనిషి ఈ రోజుల్లో ఇప్పుడు ఎంత పవర్ఫుల్గా ఉన్నా కూడా నెక్స్ట్ తదుపరి లైఫ్ని అంచనా మాత్రం వెయ్యలేరు. భగవంతుడు అంత శక్తివంతుడు. మనం మంచికి వెళ్తే భగవంతుడు మనకు ఇంకా మంచి లైఫ్ ఖచ్చితంగా ఇస్తాడు. మనం కనుక చెడ్డకి వెళ్తే భగవంతుడు మన తోలు తీసేస్తాడన్నది నిజం.